ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెస్పాన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండేషన్ సెంటర్ను తిరుపతిలో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెస్పాన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచి మేధోశక్తిని పెంచుకోవడానికి బ్రెయిన్కు సంబంధించి ముడిపడి ఉన్న ఆసక్తికర చిట్కాలను తెలుపుతూ బ్రెయిన్ ద్వారా ఆలోచింపచేసే కొన్ని ఎక్సర్సైజ్లను స్టూడెంట్స్కు తెలియపరిచి వాటిని అనుసరించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. And sir, please come onto the stage. Sir. JD sir. ఈ ఫౌండేషన్లో ఏంటి ప్రత్యేకత? పిల్లోడు ఒక్కసారిగా 11th and 12th ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ అలాగే స్టేట్ బోర్డుకి వెళ్ళిన పిల్లలు వాళ్ళ స్కూల్కు రెగ్యులర్గా ఏఈ అండ్ నీట్తో తీసుకుంటున్నట్టయితే ఆ పిల్లోడు ఒక 2 to 3 months మా ప్లానర్స్ కానీ మా కరికులం కానీ 1-to-1 మెంటర్షిప్ కానీ హెల్పింగ్ కానీ మీకు ఎక్స్పెరిమెంట్ చేయించారో లేదు కానీ మాతో ట్యూనింగ్ ఫోర్క్ అని ఎక్స్పెరిమెంట్ చేయించేవాడు. ట్యూనింగ్ ఫోర్క్ అని ఇలా ఉంటుంది యూ షేప్లో, దాన్ని ఒక సుత్తి తీసుకొని కొట్టాలి. ఎప్పుడైతే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఈ బయట నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ రెండు కలిస్తే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది అనమాట. అది రిజనెన్స్ అంటే. వెన్ ది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండ్ ది ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ దే మ్యాచ్, దెన్ ది ఆబ్జెక్ట్ వైబ్రేట్స్ విత్ మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఆర్ ది యాంప్లిట్యూడ్. దట్ ఫినామినన్ ఈస్ కాల్డ్ రెజనెన్స్. మా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సార్ చెప్పిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం నేను దాని డెఫినేషన్ చెప్తున్నా. ఎందుకంటే నా ఫౌండేషన్ బాగుంది కాబట్టి. నేను ఎగ్జామ్ కోసం ఎప్పుడు చదవాలి, నేను చదివింది నా ఫౌండేషన్ కోసం చదివా కాబట్టి రాత్రి ఎప్పుడు లేపినా కూడా అప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుంటాయి నాకు. కాబట్టి అటువంటి ఫౌండేషన్ను క్రియేట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం రెజొనెన్స్ సంస్థ. మొన్న రిషి అని ఒక అమ్మాయిని కలిశాను నేను హైదరాబాద్. ఆ అమ్మాయి ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎప్సెట్
అంటే తెలంగాణ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానిలో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చు. అమ్మాయిని కలిసి మాట్లాడాను, వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ ఒక రాష్ట్రంలో సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమ్మాయికి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచే మొదలు పెట్టింది కాబట్టి ఆ ర్యాంకు చేరుకోగలదు. అందుకనే an early bird catches the worm అంటాం మనం ఇంగ్లీష్లో. మీరు చూసుకుంటే ఏదైతే పక్షి త్వరగా మొదలవుతుందో ఇంటి దగ్గర నుంచి అది ఖచ్చితంగా తిండి సంపాదించుకుంటుంది అన్నది ఆ సూక్తి. కాబట్టి త్వరగా మొదలు పెడితే మనకు సక్సెస్ అన్నది వస్తుంది అన్నది ఒక కాన్సెప్ట్. అందుకనే మేము ఈ మధ్య రీసెంట్గా లీడ్ ఐఏఎస్ జూనియర్ అని ఒక చిన్న కోర్స్ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే అది 6వ తరగతి నుంచి పిల్లలకు మొదలుపెట్టాము. అంటే ఆన్లైన్ కోర్స్, అందులో నేను మెంటర్ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలకు త్వరగా దాన్ని పరిచయం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు త్వరగా దాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి కాంపిటీషన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉంది. మా నాన్నగారు ఇంటర్మీడియట్ అప్పుడు పియూసీ అనేవాళ్ళు అనుకుంటాను. అది చేసినప్పుడు అందులో వచ్చిన మార్కులు బట్టి ఎంట్రన్స్ ఇంజనీరింగ్లో సీటు దొరికింది. మా నాన్నగారు జేఎన్టీయూ అనంతపూర్లో చదివారు. అప్పుడేం లేదు, వాళ్ళు పీఈసీలో బాగా మార్కులు వస్తే డైరెక్ట్గా వాళ్ళకి సీట్లు ఇచ్చేసారు. అదే నా జనరేషన్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్లు వచ్చాయి. 2 ఎంట్రన్స్ ఎగ్జాములు జరిగేవి అప్పుడు. ఒకటి ఐఐటి ఎగ్జాము, రెండవది వచ్చేసి ఎంసెట్ అనేవాళ్ళు అప్పుడు, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎగ్జామ్. ఈ 2 ఎగ్జామ్స్ ఉండేవి. తర్వాత బిట్స్ పిలానీలో అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద మాకు సీట్ ఇచ్చేవాళ్ళు. అది మా జనరేషన్ వచ్చేసరికి. అప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాను, ఐఐటి ఎంట్రన్స్ కూడా రాశాను. అప్పుడు ఐఐటీలో నాకు రాలేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను ఎక్కడ ఫౌండేషన్ చేయలే. దానివల్ల ఐఐటీలో రాలేదు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సీట్ తెచ్చుకున్నాను. దానివల్ల ఆర్ఈసీ వరంగల్లో వచ్చింది నాకు సీట్. అదే మా అబ్బాయి జనరేషన్ వచ్చేసరికి వారు చెప్పినప్పుడు 40 ఎగ్జామ్స్ వచ్చాయి మొత్తం. ఐఐటి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, తర్వాత విట్, తర్వాత ఎస్ఆర్ఎం, బిట్స్, ఇలా రకరకాలుగా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 40 వచ్చాయి. కాబట్టి మారుతున్న కాలాన్ని బట్టి విద్యార్థుల యొక్క టాలెంట్ను పరీక్షించడానికి వాళ్ళు ఉపయోగించే సాధనాలు మారిపోతున్నాయి. కాబట్టి సాధనం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటిదైనా పెట్టచ్చు, కానీ మనలో మెటీరియల్ ఉంటే, మనలో ఫౌండేషన్ ఖచ్చితంగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అన్నది ఒకటి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మా జనరేషన్ అప్పుడు పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, వీళ్ళు ఏదో ఒకటి వచ్చేస్తుందిలే. కానీ ఇప్పుడు పిల్లల కన్నా పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ మధ్య. ముందే వాళ్ళు డిసైడ్ చేసేస్తారు వీళ్ళు ఎక్కడ చదవాలి, ఏ ఎగ్జామ్ రాయాలి అన్నది. కాబట్టి ఇప్పుడు పేరెంట్ ఓరియంటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచిస్తే, ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి, ముంబై నుంచి వచ్చాను నేను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. చాలా డీప్గా ఫౌండేషన్లు తవ్వి ఉన్నాయి చాలా చోట్ల. కాబట్టి పెద్ద అంతస్తుల భవనం మనం కట్టాలంటే మన ఫౌండేషన్ చాలా లోపల ఉంది. ఫౌండేషన్ సరిగా లేకుంటే బిల్డింగ్ పడిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎంత ఎత్తుకు మనం ఎదగాలనుకుంటున్నామో అంత లోతుగా మనలో విషయ పరిజ్ఞానం కావాలి అన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది ఆలోచించి రిజనెన్స్ సంస్థల వాళ్ళు, ఇంతకుముందు ఎలా ఉందంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఎక్కడ చదివినా పర్వాలేదు, కానీ ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో లోకల్, నాన్ లోకల్ అన్నది ఒకటి మొదలైంది. ఎందుకంటే దాన్ని నేనే ప్రత్యక్షంగా అనుభవించి, ఆ ఇంజనీరింగ్ కూడా లోకల్, నాన్ లోకలే. తర్వాత ఇక్కడ ప్యాటర్న్ వేరు. సపోజ్ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే అందులో 25% ఇంటర్మీడియట్ మార్క్స్, ఎంట్రన్స్లో పర్ఫార్మెన్స్ 75%. అదే తెలంగాణలో తీసుకుంటే ఐ థింక్ కంప్లీట్గా ఎగ్జామే. కాబట్టి రకరకాల క్రైటీరియా మీద సెలెక్షన్ జరుగుతుంది. బాబు నువ్వు కూర్చుంటావు నాయన, కొద్దిగా వెనకాల కనపడట్లేదు. పెళ్ళికి వెళ్ళినా మీ వీపులే కనిపిస్తుంటాయి మాకు, అది సమస్య. కాబట్టి కూర్చొని చేయండి, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చొని చేయొచ్చు మీరు. బాస్ ఇక్కడ కూర్చోండి, నా సీట్లో ఇక్కడ కూర్చొని చేయండి, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా. కాబట్టి లోకల్, నాన్ లోకల్ అయింది. మా అమ్మాయి కేసులో చెప్తాను. మా అమ్మాయి ఇక్కడ నేను సిబిఐలో పనిచేస్తుండగా ఆ అమ్మాయి 6th నుంచి చదివేది. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి చదివింది, ఇక్కడ 8th వరకు చదివింది. మళ్ళీ నా టెన్యూర్ అయిపోయిన తర్వాత నేను మహారాష్ట్రకి వెళ్ళిపోయాను, నాతో పాటు మా అమ్మాయి కూడా వచ్చింది. 9th to 10th అక్కడ చదివింది, మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడ చదివింది. కానీ అప్పుడు యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెలక్షన్స్ కోసం వెళితే వాళ్ళు ఏమన్నారంటే మీరు నాన్ లోకల్ అన్నారు. కారణం లాస్ట్ 4 years మీరు ఎక్కడ చదివితే అక్కడ మీ లోకల్. అంటే మా అమ్మాయి 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు హైదరాబాద్లో చదివింది, 2 సంవత్సరాలు మహారాష్ట్రలో చదివింది. కాబట్టి నాన్ లోకల్. నాన్ లోకల్ రాగానే సీట్స్ తగ్గిపోతాయి. కాబట్టి అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళి నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ని, ఉద్యోగరీత్యా నేను ఇక్కడికి రావడం జరిగింది,
కాబట్టి 2 సంవత్సరాలు మా అమ్మాయి ఇక్కడ చదివి మళ్ళీ అక్కడికి వచ్చేసింది. కాబట్టి లోకల్గా పరిగణించాలంటే హైకోర్టు వాళ్ళు మాకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు లోకల్గా అయింది, అమ్మాయికి సీట్ వచ్చింది. కాబట్టి లోకల్ నాన్ లోకల్ వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రం విడిపోవడం వల్ల ఈ లోకల్ నాన్ లోకల్ సమస్య వస్తుంది. కాబట్టి అందుకనే పూర్ణచంద్రరావు గారు ఏమన్నారంటే హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రెసిడెన్స్ సంస్థలు మొదలు పెట్టాలని వారు కర్నూలులో మొదలుపెట్టారు. అక్కడికి కూడా నేను వెళ్ళాను. తర్వాత ఈరోజు తిరుపతిలో కాబట్టి ఇది బేసిక్గా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఫౌండేషన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది కాకుండా ఫౌండేషన్ కూడా వారు చెప్పినట్టు ఇది 3 రోజుల వారంలో 3 రోజులు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తామని అన్నారు. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. యాక్చువల్గా మీరు చూస్తే పిల్లల్లో వాళ్ళ వయస్సు కన్నా కూడా వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ చాలా పెరిగిపోయింది ఈ మధ్యలో. కాబట్టి ఆ టైంను కనుక వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయన్నది నేర్చుకోవాలి. కానీ అవకాశం ఇవ్వాలి. అదే చెప్పాను, వాళ్ళలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంది, బయట నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఈ 2 మ్యాచ్ అవుతాయో అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అదే రెజొనెన్స్. కాబట్టి మీ పిల్లల్లో ఉన్న శక్తికి బయట నుంచి అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న ఒక శక్తి జోడిస్తే అప్పుడు పిల్లల యొక్క అచీవ్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నదే మన బేసిక్ రెజొనెన్స్ కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా ఈరోజు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది, పిల్లలంతా టెన్షన్లో ఉన్నారు. ఆ తర్వాత ఐఐటి అడ్వాన్స్ ఐ థింక్ నిన్నే కీ కూడా రిలీజ్ అయింది అనుకుంటాను, అవి కూడా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి వారు చెప్పినట్టు 10th క్లాస్ వరకు మార్కుల మీద చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్తుంటాను. 10th అయిపోగానే చాలా ఫంక్షన్స్ టాప్ ర్యాంకర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇస్తుంటారు. అదే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకర్స్కి పెద్ద తక్కువగా వాళ్ళకి ఈ సన్మానాలు ఉంటాయి. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా చేసిన వాళ్ళ సత్కారాలు ఎక్కువ పెరుగుతాయి. అది ఇంటర్మీడియట్కి 10th డిఫరెన్స్. కాబట్టి వారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఐఐటీల్లో రాయాలంటే ఐఐటి జేఈఈ, ఆ తర్వాత ఐఐటి అడ్వాన్స్డ్, మెయిన్ అండ్ అడ్వాన్స్. అదే మెడిసిన్లో రావాలంటే నీట్ ఎగ్జామ్ రావాలి. తర్వాత మంచి సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలంటే సియుఈటి ఎగ్జామ్ అని ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అది కూడా పోస్ట్పోన్ అయింది బక్రీద్ వల్ల. యాక్చువల్గా రేపు పెట్టున్నారు ఎగ్జామ్, కానీ రేపు బక్రీద్ అవ్వడం వల్ల అది కూడా పోస్ట్పోన్ అయింది. అదే మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి రావాలంటే బాగా ఉన్నాడు మనిషి, 6 అడుగులు ఉన్నాడు, మంచి ఎక్సర్సైజ్ చేశాడు, ఇవ్వరు. ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళకి సీట్ వస్తుంది. కాబట్టి ప్రతి చోట కూడా ఎగ్జామ్ అన్నది ఒకటి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అవన్నీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కాదు. ఎస్ఏ టైప్ పేపర్ రాయడము, మల్టిపుల్ చాయిస్ రాయడము, ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఎస్ఏ అయితే మనకు చాలా టైం ఉంటుంది రాయడానికి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఆ విధమైన ఒక పద్ధతిలో మీరు రావాలి. కాబట్టి అందుకనే పూర్ణచంద్రరావు గారు ఎప్పుడో ఒక 4 విషయాలు చెప్తుంటారు. ఆయన స్పీచ్ విని నేను కూడా నేర్చుకున్నాను. ఆయన ఏమంటారంటే ఒక స్టూడెంట్లో మంచి స్టడీ ఎబిలిటీ పెరగాలంటే 4 విషయాలు చేయాలంటారు. మొదటిది కాంప్రహెన్షన్. అంటే మీ లెసన్ 4 పేజీల్లో ఉంటే దాన్ని మీరు 2 పేజెస్లో రాయగలగాలి. దాన్ని కాంప్రహెన్షన్ అంటారు. మీరందరూ న్యూస్ పేపర్ చదువుతారు కదా, దాంతో ఎడిటోరియల్ వస్తాయి. ఎడిటోరియల్లో ఎంత ఉంటుందంటే ఎంతో మ్యాటర్ని 250 వర్డ్స్లో రాస్తారు. ఎంత పట్టు కావాలి అది రాయాలంటే ఇంత ఉంటుంది మెటీరియల్. దాన్ని 250 పదాల్లో రాయాలంటే ఆ రాసే వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉండాలో ఆలోచించండి. స్టూడెంట్స్ కూడా ఇది కావాలి. అంటే 6 పేజెస్ ఉన్న లెసన్ని మీరు 3 పేజెస్లో కుదించి రాయగలిగితే మీకు ఆ సబ్జెక్ట్ మీద పట్టొస్తుంది. రెండవది మీరు చేయాల్సింది టైం బౌండ్గా ఎగ్జామ్స్ రాయడం. 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మినిట్స్లో రాయాలి. అది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఇది రెండవ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాల్సింది. మూడవ క్వాలిటీ ఏంటంటే టీచర్లకు అన్నీ గుర్తుంటాయి. పిల్లలు ఎప్పుడు ఆశ్చర్యపోతుంటారు, మా టీచర్కి ఎట్లా గుర్తుంటున్నాయంటే వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి మీకు కూడా గుర్తుండాలంటే మీ ఫ్రెండ్కి చెప్పాలి మీకు తెలిసిన విషయం. ఇఫ్ యు టీచ్ సంబడి దెన్ దట్ రిమైన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ పర్మనెంట్లీ. నాలుగవది మీరు చేయాల్సింది మీ క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేయాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి. ఐఐటి మెయిన్ పేపర్ నేను ఇస్తాను అన్న స్టేజ్కి మీరు రాగలిగితే
పేపర్ ఇవ్వడమే కాదు, దాని ఆన్సర్ కూడా నేను చేస్తానన్న స్థాయికి రావాలి. అండ్ ఫైనల్ 5th వన్ ఈజ్ మిస్టేక్ నోట్బుక్ అన్నది ఒకటి మెయింటైన్ చేయాలి. మిస్టేక్ నోట్బుక్ అంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేయగానే దాన్ని ఆ బుక్లో రాసుకోవాలి. తర్వాత ఆ బుక్ని మీరు ఎవరి వీక్ రివైజ్ చేస్తూ వెళితే ఆ మిస్టేక్స్ ఇంకెప్పుడు చేయరు. కాబట్టి ఈ 5 గనుక మీరు చేయగలిగితే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ ఫిట్ ఫర్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మొదటిది కాంప్రహెన్షన్, 6 పేజీలు ఉన్నదని 50%లో కుదించి రాయడం. రెండవది టైం బౌండ్గా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చేయడం. మూడవది వచ్చేసి ఎవరికైనా టీచ్ చేయడం. నాలుగవది వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ మనమే సెట్ చేయడం. ఐదవది వచ్చేసి మిస్టేక్ నోట్బుక్ మెయింటైన్ చేయడం. ఈ 5 గనక మీరు చేయగలిగితే చూడండి మీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మిమ్మల్ని తయారు చేయించడానికే ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫైనల్గా వారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ముందుకు ఎదగాలి. ఏ స్కూల్లో చదివినా పర్వాలేదు, మనకు గవర్నమెంట్ స్కూల్లో జిల్లా పరిషత్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి కలిశాడు నాకు పైనకి లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ అప్పుడు. ఒక అబ్బాయిని అడిగాను జిల్లా పరిషత్. ఎస్, మనమంతా కూడా జిల్లా పరిషత్తు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, మా జనరేషన్ అంతా, మా నాన్నగారి జనరేషన్ వీళ్ళంతా కూడా. ఆ తర్వాత వచ్చాయి, ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి రకరకాల కొత్త ప్యాటర్న్స్ సిలబస్లు వస్తున్నాయి. అందులో వాళ్ళేం దోషం పట్టడానికి మనకు అవసరం కూడా లేదు. కానీ ఫైనల్గా మన పిల్లలు చక్కగా ఎదగాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఆ విధమైన ఫౌండేషన్స్తో ఈరోజు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం. నేను కూడా జనరల్గా రెసిడెన్స్ సంస్థల్లో వారు అప్పుడప్పుడు నన్ను పిలుస్తుంటారు, సార్ మీరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో మాట్లాడుతుంటాను. నేను కూడా వాళ్ళలో ఉన్న ఎబిలిటీ ఎలా ముందుకెళ్తున్నారని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇప్పుడు మీకు సెలవులు నడుస్తున్నాయి, సమ్మర్ వెకేషనా? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు సమ్మర్ వెకేషన్లో? యా తల్లి, స్విమ్మింగ్కి వెళ్తున్నా? వెరీ గుడ్, శభాష్. ఏదో ఒకటి చేయండి సమ్మర్లో. కాబట్టి సమ్మర్లో ఏం చేయాలని కూడా ఒక 5 విషయాలు చెప్తాను మీకు టైం ఉంది కాబట్టి. ఫస్ట్ది మీరు చేయాల్సింది రోజు 21 గుంజీలు తీయాలి. ఒక స్టూడెంట్ చేయాల్సింది 21 గుంజీలు తీయాలి రోజు. నేను కూడా తీస్తాను రోజు 21 గుంజీలు. ఈరోజు కూడా పొద్దున్న గుంజీలు తీసి బొంబాయిలో ఫ్లైట్ ఎక్కా. దానికి కారణం ఏంటి అన్నది చాలామంది అడుగుతారు. వినాయక చవితి అప్పుడు ఎన్ని గుంజీలు తీస్తారు? 3, కొంతమంది 5, కొంతమంది 11. సంవత్సరానికి ఒక రోజు 3 గుంజీలు తీసి మనకు టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంటే అది గణపతి వినాయకుడి ముందు పెడతాం. ఆ టెక్స్ట్ బుక్. మ్యాథ్స్ టఫ్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ బుక్ పెడతారు, సైన్స్ టఫ్ ఉన్నవాళ్ళు సైన్స్ పెడతారు. మన ఉద్దేశం ఏంటంటే వినాయకుడు రాత్రి పూర్తిగా పుస్తకం చదివి మనం 3 గుంజీల లంచంతో ఆ మ్యాథ్స్ అంతా మన బుర్రలో పెట్టాలి. అంతేనా? ఇది జరుగుతుంది మనకి. కానీ సౌత్ కొరియాలో పిల్లలు రోజు 21 గుంజీలు తీస్తారు. 21 గుంజీలు. కారణం ఏంటంటే మీరు ఒకసారి పక్క వాళ్ళ చెవులు చూసుకోండి ఒకడొకరు. ఎందుకంటే మన మామూలు చెవులు చూసుకోవడానికి అవకాశం ఉండదు మనకి. ఈ చెవి ఎలా ఉంటుందంటే అమ్మ కడుపులో ఉన్న పిల్లవాడిలాగా పాపలాగా ఉంటుంది ఈ చెవి. ఇది తల. కాబట్టి ఈ తలను రోజు ప్రెషర్ చేస్తే మీకు మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందన్నది అక్కడి థియరీ. కాబట్టి అక్కడ పిల్లలు 21 గుంజీలు తీస్తారు రోజు. కాబట్టి 21 గుంజీలు తీయడం వల్ల కియా లాంటి సంస్థ స్థాపించారు వాళ్ళు సౌత్ కొరియాలో. హుండై లాంటి సంస్థ సౌత్ కొరియాలో ఉంది. ఎల్జీ అనే కంపెనీ సౌత్ కొరియాలో ఉంది. తర్వాత వచ్చేసి శాంసంగ్ అనే కంపెనీ కూడా సౌత్ కొరియాలో ఉంది. ఇంత చిన్న దేశం. అక్కడ పిల్లల బుర్రలు బ్రహ్మాండంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. రోజు 21 గుంజీలు తీస్తారు. కాబట్టి మీరు చేయాల్సి చూడండి, ఒక్క నెల చూసి చూడండి మీలో ఎంత మార్పు వస్తుందో నన్ను అడుగుతాను. బ్రెయిన్ పనిచేయాలి ఎప్పుడు మనకి. అది ఒకటి. రెండవది మీరు చేయాల్సింది రోజు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయాలి. 1 to 100 కౌంట్ చేసేస్తారు బ్రహ్మాండంగా. కళ్ళు మూసుకొని రాత్రి పడుకున్నప్పుడు కూడా కౌంట్ చేయమంటే చేస్తారు. 100 to 1 కౌంట్ చేయండి. దానికి మళ్ళీ బ్రెయిన్ వాడాలి. మూడవది మీరు చేయాల్సింది జడ్ నుంచి ఏ వరకు చదవాలి. ఏ టు జెడ్ చదవడం కాదు. ఏ టు జెడ్ మళ్ళీ పడుకుంటే అయిపోద్ది పని. కానీ జడ్ నుంచి ఏ చదవాలంటే బుర్ర పని చేయాలి. మళ్ళీ
నాలుగవది మీరు చేయాల్సింది రోజు ఒక సుడోకు సాల్వ్ చేయాలి. ఐదవది రోజు ఒక పజిల్ సాల్వ్ చేయాలి. మనం పేపర్లో వస్తుంది కదా, 2 బొమ్మలు ఇస్తారు. ఒక ఉడత ఉంటుంది, లేకుంటే ఒక కోతి ఉంటుంది. ఒక కోతికి టోపీ ఉంటుంది, ఇంకో బొమ్మలో టోపీ ఉండదు. ఒక ఉడతకు తోక ఉంటుంది, ఇంకో దాంట్లో తోక ఉండదు. ఇట్లా డిఫరెన్సెస్, ఫైండ్ ది డిఫరెన్సెస్ అని వస్తాయి. కాబట్టి ఈ 5 గనక మీరు చేయగలిగితే మీ ఫౌండేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ మీకు వచ్చి మన తిరుపతిలో ఈ విధమైన వ్యవస్థ పెట్టడం అన్నది ముఖ్య విషయం. ఆయన అభినందిద్దాం మనం అందరం కూడా, ఆయన చేస్తున్న ఎఫర్ట్స్. మనం కూడా ఇక్కడ నేను చెప్పినవన్నీ చేద్దాం అనుకుని ఇది దాటిన తర్వాత మళ్ళీ మర్చిపోతే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పిన అక్కడ 5 విషయాలు, ఇక్కడ 5 విషయాలు గుర్తుంచుకొని పిల్లలు ఎప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే ఒక పెన్ను, ఒక బుక్ ఎప్పుడు రెడీ. పుస్తకం హస్తభూషణం అంటారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చిన్న నోట్బుక్, పాకెట్ నోట్బుక్, ఒక పెన్ను. మనం ఆటోలో వెళ్తున్నప్పుడు 5వ ఐడియా వస్తుంది, వెంటనే రాసేసుకోవాలి. ఆర్కిమెడిస్ ఎక్కడికి వచ్చింది ఐడియా? ఆర్కిమెడిస్కి ఎప్పుడు వచ్చింది ఐడియా? హాయిగా టబ్లో పడుకున్నప్పుడు వచ్చింది ఐడియా. కాబట్టి ఐడియా ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు, కానీ మన పెన్ను, బుక్ రెడీగా ఉండాలి మన దగ్గర. రాసేసుకోండి. మంచి విషయం వినగానే, పేపర్లో ఏదైనా మంచి విషయం చదివాం, ఏదైనా టీవీలో మంచి విషయం చూసాం, వెంటనే రాసుకోండి. ఆ పుస్తకాన్ని తిరిగేయండి ఒకసారి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆలోచించండి. ఇది స్టూడెంట్స్ యొక్క లక్షణం. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ కాదు మీ చేతిలో ఉండాల్సింది, పుస్తకము, పెన్. మంచి విషయాలు రోజు నోట్ చేసుకోండి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాలని ఈరోజు రావడం జరిగింది. వెళుతూ కలాం గారు చెప్పిన 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కలాం గారు మాకు చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడినా వాళ్ళకు 3 లక్ష్యాల గురించి మాట్లాడు అన్నాడు. పిల్లల మొదటి లక్ష్యం ఏంటంటే జీవితంలో, వాట్ ఆర్ ది గోల్స్ ఇన్ యువర్ లైఫ్? ది ఫస్ట్ గోల్ ఈజ్ యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఫేస్బుక్లో 1000 మంది స్నేహితులు ఉంటే మీ పేరెంట్స్ ఏమి మెచ్చుకోరు మిమ్మల్ని. రోజు 15 రీల్స్ చూస్తే మీ పేరెంట్స్ మెచ్చుకోరు మిమ్మల్ని. రోజు 5 గంటలు ఫోన్లో ఉంటే మీ పేరెంట్స్ మెచ్చుకోరు మిమ్మల్ని. కాబట్టి యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. రెండవది, మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. మీరు ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మీ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని పిలవాలి. మా స్కూల్లో చదివి ఇంత అచీవ్ చేశారు మీరు, మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా వస్తారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మనం చదివిన స్కూల్కి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, అది రెండవ గోల్. మూడవ లక్ష్యం, మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. మనం ఆటోగ్రాఫ్ తీసుకోవడం కాదు, మనం ఆటోగ్రాఫ్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి మీరందరూ కూడా ఎదగాలి. కాబట్టి దీస్ ఆర్ ది 3 గోల్స్. కాబట్టి 5 థింగ్స్ ఐ టోల్డ్ టు బికమ్ ఎ స్టూడెంట్: కాంప్రహెన్షన్, టైమ్ బౌండ్ ఎగ్జామినేషన్, టీచింగ్ సంబడి, ప్రిపేరింగ్ యువర్ ఓన్ క్వశ్చన్ పేపర్, అండ్ ఫైనలీ మెయింటైనింగ్ ఎ మిస్టేక్ నోట్బుక్. రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ కోసం 5 చెప్పాను. 21 గుంజీలు, 21 సిటప్స్, కౌంటింగ్ ఫ్రమ్ 100 to 1, రీడింగ్ ఫ్రమ్ Z to A, సాల్వింగ్ ఎ సుడోకో ఎవ్రీడే, సాల్వింగ్ ఎ పజిల్ ఎవ్రీడే. ఈ 3 అమ్మా నాన్నలు గర్వపడేలాగా, చదువుకున్న స్కూల్కి ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా, సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునేలాగా మీరందరూ ఎదిగితే భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. మీరు గనక ఈ లక్ష్యాలు సాధిస్తే భారతదేశానికి నెంబర్ 1 వస్తుంది. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం, భారతదేశాన్ని నెంబర్ 1గా తయారు చేద్దాం అన్నది సంకల్పం. దానికోసం మంచి పునాదులు వేసుకుందాం, ఫౌండేషన్ వేసుకుందాం అన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై. ప్రెస్ మీద నేను ఎటువంటి ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వను, ఓన్లీ ఈ విషయం మీదే మాట్లాడతాను. మీరు అదేమైంది, ఆయన ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి ప్రెస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం బ్యాడ్.